నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బకాయిల్లో 50% అయినా చెల్లించాలన్న ప్రైవేటు విద్యా సంస్థల సమాఖ్య. డిమాండ్లు పరిష్కరించే వరకు బంద్ కొనసాగిస్తామని వెల్లడి. హర్యానాలోనూ బీజేపీ ఓట్లు చోరీ చేసిందన్న రాహుల్. ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపణ. ఎదురు కాల్పులతో దద్దరిల్లుతున్న శత్రు ప్రాంతం. ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు. ఫిలిప్పీన్స్లో తుపాను విధ్వంసానికి 66 మంది బలి. గల్లంతైన 13 మంది కోసం కొనసాగుతున్న సహాయ చర్యలు. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తుల తాకిడి. పుణ్య స్నానాలు ఆచరించి నదిలో దీపాలు వదులుతున్న భక్తులు.